హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? అలా అంటారేంటక్క, మా ఆయన చాలా మంచోడు. ఇంకా అలాగే నమ్ముతున్నావా మీనా? నీకొక అవకాశం ఇస్తాను. ఇప్పుడు మీ ఆయనకి ఫోన్ చేసి నువ్వు పొద్దున్న టిఫిన్ ఎలా ఉంది అని అడుగు ఆయన్ని. సరేనా? సరే అక్క, నేను ఫోన్ చేస్తాను. హలో, ఏమండి? అదే పొద్దున్న టిఫిన్ చేశారు కదా, దోశ, బీట్రూట్ దోశ చేశాను కదా, ఎలా ఉందేంటి? బాగానే ఉంది. అందరిలాగానే చెప్పాడు కదా మీనా. మళ్ళీ చేస్తే ఏంటి, బాగానే ఉందని చెప్పాను కదా, అస్తమాను ఫోన్ చేస్తావేంటి మీనా? అసలే నేను డ్రైవింగ్లో ఉన్నాను, నువ్వు విసిగి తెప్పించుకో. ఏంట్రా బాబు, ఏంటో ఈ డ్రైవింగు, గుంతలు అవి ఇవి రాజేష్, ఎన్ని రకాలు ఉన్నాయో అసలు. అదో ప్రయాణం కూడా నరకంగా అయ్యిందిరా బాబు గుంతల వల్ల. సరే అయితే, బాగా ఆకలిస్తుందిరా, నువ్వేమైనా భోంచేసావా? లేదురా, నీకోసం ఎదురు చూస్తున్నాను రా. సరే అయితే పదరా, మన ఇద్దరం వెళ్ళి తినేసి వద్దాంరా. క్యారేజీ ఇచ్చిందిరా మీనా. సరే అయితే, ఏంట్రా బాబు, ఎప్పుడు చూసినా ఇదే పచ్చడిరా. ఏంటోరా, నా పెళ్ళం ఏమీ చేయదు, ఎంత బాధగా ఉంటుందో ఈ పచ్చడేసి రోజు ఎలా తింటారా? నాకు ఆ బాధ అయితే లేదురా. శుభ్రంగా మీనా చాలా బాగా వండి పెడతారు. లక్కీరా, అంత అదృష్టం మాకెక్కడిది, అదృష్టం అంతా నాదేరా, నువ్వు అలా మాట్లాడతావు అనేసరికి, ఏంట్రా ఏ వండింది మీనా, మా సిస్టర్ ఏ వండింది అని రాజేష్ అడిగేసరికి, ఏ వండిందని చూస్తే పల్లీలు, పచ్చిమిర్చి, బియ్యం ఇచ్చేసరికి, అయ్యో బాబోయ్ ఏంటిది, మరే స్టవ్వుని పెనం పంపలేదరా అని రాజేష్ నవ్వుకుంటాడు. ఏరా ఏం జరిగింది ఇవాళ అంటే, ఏమోరా నేను బాగానే ఉన్నాను, పొద్దునుంచి ఏం జరిగిందో నాకు తెలియదురా, నేనేమీ అనలేదురా అని అనేసరికి, ఇంకా బాలు ఒకటికి 2-3 సార్లు అనుకునేసరికి, అది కాదురా, పెళ్ళాలకి చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే పొద్దునుంచి నీ వెనకేలే తిరిగింది. అసలు అందుకనే కోపం వచ్చిందిరా, నీ భార్యకి అందుకనే కోపం వచ్చింది. నువ్వు ఇందాక దోశకి ఫోన్ చేసిందిరా, డ్రైవింగ్లో ఉండగా, దోశ ఎలా ఉంది అని అన్నప్పుడు నేను ఇసుక్కున్నాను రా. అది నీకు అర్థం కాలేదా? వాళ్ళు ఏం చేసినా కూడా, చెత్తగా చేసినా కూడా బాగుంది అనాలిరా. ఆ విషయం నీకు తెలియట్లేదేంట్రా? చూడు సాయంత్రం ఇంకెన్ని చూపిస్తుందో మా సిస్టర్. చూద్దాంలేరా, గబగబ పద వెళ్ళిపోదాం అని అనేసరికి కట్ చేస్తే ప్రభావతి స్నేహితురాలు కూర్చుంటారు. ఏంటో కామాక్షి ఆ రోహిణి నా మాట ఎందో, ఆ లేచిపోయినాడు భార్య నా మాట ఎందో, శృతి కూడా నా మాట ఎందు, ఈ పూలగంప నా మాట ఎందు, ఎవరి కాళ్ళు బిజీగా ఉన్నారు. నా నాట్యం ఏమో అసలు ఏమి ఒక్కళ్ళు కూడా రావట్లా. అయితే ఒక పని చేద్దాం వదిన. ఏంటి కామాక్షి? అదే వదిన, మనం డ్యాన్స్ క్లాస్కి 1 నెల ఫ్రీగా చెప్దాం. వాళ్ళకి వేసుకునే డ్యాన్స్ డ్రెస్సు కూడా మనమే ఇద్దాం. అప్పుడు ఆ డ్యాన్స్ చూసి వాళ్ళు, అప్పుడు మనకి ప్రతి 1 నెల చూశాక మనకే ఇస్తారు కదా. అప్పుడు ఏమవుద్ది, ఈ డ్రెస్సుల్ని మనం ప్రతి 1 నెల మనం ఫ్రీగా చెప్పామనుకో, ప్రతి నెల అలవాటు అయిపోయి వాళ్ళే వస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, డ్రెస్సు మనమే ప్రొవైడ్ చేసామనుకో, ఆ డ్రెస్సు క్లాసికల్ డ్యాన్స్ మన డ్రెస్ ఇచ్చామంటే, వాళ్ళు మనం బయట 100కో 200కో కొని వీళ్ళకి 1000 రూపాయలకు అమ్ముదాం. అలా మన లాభం వస్తుంది వదిన. ఓకే, మంచి ఐడియా చెప్పావు కామాక్షి, పద మనం వెళ్దాం అనేసరికి, షాప్కి వెళ్ళేసరికి ఓ పక్కన రోహిణి, ఓ పక్కన ప్రభావతి. ఇంకా రోహిణి చింటూకు ఫోన్ చేసి, చింటూ ఎలా ఉంది డ్రెస్, ఎలా ఉంది చెప్పు, ఆ డ్రెస్ ఎలా ఉంది చెప్పు అంటూ చింటూని అడిగేసరికి, అమ్మ నాకు ఇది నచ్చిందమ్మా, నాకు అది నచ్చింది అంటూనే ఉంటాడు. కానీ ఓ పక్కన మటుకి, అమ్మ నీకు ఏది నచ్చితే తీసుకోమ్మా అని చెప్పేసరికి తీసుకుంటూ ఉంటుంది. ఓ పక్కన ప్రభావతి ఏం చేస్తారంటే, ప్రభావతి కామాక్షి కలిపి, అమ్మాయి డ్రెస్సులు ఏమైనా క్లాసికల్ డాన్స్ డ్రెస్సులు చూపించు అంటే, రండి చూపిస్తాను అని చెప్పేసి సేల్స్ గర్ల్ చూపించేసరికి, ఏంటి ఇంతంత రేట్లు ఉన్నాయి వదిన, నాకేం అర్థం కావట్లేదు కామాక్షి, ఏంటి ఇంతంత రేట్లు ఉన్నాయి, ఏదో 100 రూపాయలో 200 ఉంటుంది అనుకున్నాను. ఏనాడు చెప్తున్నావు, నువ్వు పుట్టినప్పుడు చెప్తున్నావా ఏంటి? మన అప్పుడు వేరు కదా కామాక్షి, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, ఇప్పుడు ఇలాగే ఉంటుంది. దీనికి తగ్గట్టుగా డబల్ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుందాం. మనం ఏం మునిగిపోం కదా కామాక్షి. అది ఏం లేదు వదిన, పద మన ఇద్దరం వెళ్దాం.
అనేసరికి కరెక్ట్గా రోహిణి ఎదురయ్యేసరికి ఏంటి రోహిణి ఇలా వచ్చావు? ఆహా అదేం లేదు ఆంటీ, నేను క్లయింట్ వాళ్ళ బర్త్డే అయితేని వాళ్ళు నాకు డ్రెస్ తీసుకురమ్మన్నారు, అందుకనే వచ్చాను. ఏమండి మీ అబ్బాయి డ్రెస్ అండి, చాలా బాగుందండి మీ అబ్బాయి డ్రెస్, మీ అబ్బాయి డ్రెస్ ఇదిగోండి. మా కోడలికి అబ్బాయా? అసలు మా కోడలికి పిల్లలే లేరు, నువ్వు డ్రెస్ అంటావేంటి? అది కాదత్తయ్య, అదేం కాదు, వాళ్ళు క్లయింట్ గురించి చెప్తున్నారు అంతే, మీరు ఇవ్వండి నేను చూసుకుంటాను. ఏంటి అత్తయ్య మీరు ఇలా వచ్చారా? ఏం లేదు రోహిణి, నేను ఇలాగ షాపింగ్కి వచ్చాను. సరే అత్తయ్య నేను కడతాను. ఎందుకు వదిన? ఊరుకో కామాక్షి అనేసరికి ఎందుకు అసలుకి ఈ బిల్లు కట్టడం కష్టమవుతుంది. మీ డ్రెస్ 10,000 10,000 పెట్టి డ్రెస్ కొన్నావా రోహిణి అని అనేసరికి ఇంకా సరే అత్తయ్య మనం పక్కనున్న రెస్టారెంట్కి వెళ్దాం అత్తయ్య. సరే పదండి అంటూ ముగ్గురు, కామాక్షి, ప్రభావతి, రోహిణి ముగ్గురు వెళ్ళిపోయి సాయంత్రం బాలు వస్తాడు. బాలు వచ్చి మీనా ఏం చేస్తున్నావు మీనా? ఏం చేయట్లేదు, పెనం మీద కూర్చున్నా. అదేంటి అలా ఉన్నావు మీనా? అది కాదు మీనా, నువ్వు పొద్దున్న దోశ వేసిన చాలా బాగుంది, ఇప్పుడు చెప్తున్నారా? నాకేం చెప్పక్కర్లేదు, మీరేం చెప్పినా సరే నాకేమీ వద్దు, నాకు అర్థమైంది కదా, మీరేమీ చెప్పక్కర్లేదు అంటూ మీనా కస్సుబుస్సు అంటూ ఉంటుంది. నీకోసం ఏం తెచ్చాను చూడు మీనా, చాలా బాగుంది చూడు మీనా అంటూ అనేసరికి చీర సర్లేండి, నేనైతే సరే అయితే నాకు కోపం వచ్చింది వెళ్ళిపోతున్నాను అంటే, నీకు కోపం వస్తేనే నాకు కోపం వస్తే నేను వెళ్ళిపోతాను, నేను బెదిరిస్తున్నాను, నేను వెళ్ళిపోతాను అనేసరికి చీర కట్టుకుని అందంగా తయారై వస్తుంది మీనా. అదేనండి వాళ్ళ ఎపిసోడు. కానీ ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్ది? రోహిణి విషయం బయటపడుతుందా? రోహిణికి ఆల్రెడీ కొడుకున్నాడని బయటపడుతుందా? ఏంటనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.